బెంగాల్ స్కూల్ భారతీయ కళ విప్లవం 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఖడ్గాలతో కాదు, కుంచెలతో, రంగులతో. అదే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. కలకత్తా, శాంతినికేతన్ వంటి సాంస్కృతిక కేంద్రాల్లో జన్మించిన ఈ ఉద్యమం పాశ్చాత్య వాస్తవిక చిత్రణకు వ్యతిరేకంగా నిలబడి భారతీయ ఆత్మను వెదికింది. ఈ ఉద్యమానికి ప్రాణం పోసింది అవనీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుని కుమారుడు. బ్రిటిష్ కళాశాల అధిపతి ఈబీ హవెల్తో కలిసి ముఘల్ మినియేచర్స్, అజంతా గోడ చిత్రాలు, భారతీయ ఆధ్యాత్మికతను మళ్లీ కళలోకి తెచ్చారు. భారత మాత 1905 ఒక చిత్రం కాదు, ఒక యుగ స్వరూపం. 4 చేతులతో ఉన్న తల్లి, పుస్తకం, వస్త్రం, ధాన్యం, జపమాల. ఇవి రాజకీయ ఆయుధాలు కాదు, సాంస్కృతిక స్వాతంత్ర సంకేతాలు. బెంగాల్ స్కూల్ కళ మౌనంగా మాట్లాడింది, మృదువైన రంగులతో, ధ్యానంలాంటి రేఖలతో. నందలాల్ బోస్, సునయనీదేవి, ముకుల్ డి, మణిషీ డే వంటి కళాకారులు భారతీయ కళ భారత నేల నుంచే రావాలి అనే నమ్మకాన్ని కొనసాగించారు. 1920లలో ఆధునికత వెల్లువెత్తినా బెంగాల్ స్కూల్ ఆత్మ చనిపోలేదు. నేడు మళ్లీ పరిశోధకులు, కళాభిమానులు దీనిని ఆధునిక భారతీయ చిత్రకళకు పునాదిగా గుర్తిస్తున్నారు. బెంగాల్ స్కూల్ ఒక శైలి కాదు, భారతదేశం తనను తాను గుర్తు చేసుకున్న క్షణం. పికాసో ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వారి సమర్పణ. ఇలాంటి కళా విశేషాలు మిస్ కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.